ఫుల్ వీడియో క్లాసెస్ బిట్ వీడియో ఎక్స్‌ప్లనేషన్ క్లాసెస్ అన్నీ మన యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళుంటే గనక కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఏపీకి సంబంధించయితే మీకిక్కడ చూసినట్టయితే ఏఎన్ఎం సంబంధించయితే మీకు ఎనఫ్ అండి. చాలా ఈజీగా జాబ్ సాధించవచ్చు. అంత హై లెవెల్‌లో చెప్పించడం జరిగింది. 2 వీడియో క్లాసెస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటాయి. ప్లస్ వీడియో క్లాస్‌లో ప్రతి యూనిట్ వైస్ మీకు బోర్డ్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి క్లాసెస్ అయిపోయిన తర్వాత కిందనే స్క్రోల్ చేస్తే అక్కడే మీకు ఈ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ గూడా అక్కడే ఉంటాయి. ఎవ్రీ యూనిట్‌కి, ఎవ్రీ టాపిక్‌కి మనం పెట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీకు 4 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 4 యూనిట్‌కి అందిస్తాము. తెలంగాణ ఎంపీహెచ్ ఎవరైతే ఉన్నారో ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళకి సంబంధించి కూడా మీకు 6 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో యూనిట్ వైస్ మీకిక్కడ వీడియో క్లాసులు ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటాయి. మరియు ఈ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ కూడా మీకు అందులోనే ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీ యూనిట్ అయిపోయిన వెంటనే కిందకి స్క్రోల్ చేశారంటే అంటే మీకు మేడం చెప్పినటువంటి వీడియో క్లాస్ అయిపోయిన తర్వాత స్క్రోల్ చేశారంటే కిందనే మీకు ఈ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ లేదా పైనైనా ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీ యూనిట్‌కి మీకిక్కడ అప్‌లోడ్ చేయడం అనేది జరుగుతుందండి. వాటితో పాటు ఆ బిట్స్ పీడీఎఫ్స్ కూడా మీరిక్కడ డౌన్‌లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోని వాళ్ళుంటే గనక పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. కమ్యూనికేబుల్ డిసీజెస్‌లో భాగంగా పడవ ఆకారంలో ఉండు మంచినీటిపై విడివిడిగా గుడ్లు పెట్టేటువంటి దోమని ఏమంటామంటే, అంటే పడవ ఆకారంలో ఉంటుంది. మంచినీటి పైన విడివిడిగా గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. ఈ కింది వాటిలో ఏ దోమ అంటే ఆప్షన్ 1 అండి. ఆడ ఎనాఫలస్ దోమ. నెక్స్ట్ క్వెషన్ ఇక్కడ మనకు ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం వల్లనే మనకిక్కడ మలేరియా రావడం అనేది జరుగుతుంది. మలేరియా అంటే చెడు గాలి అని అర్థం అండి. ఓకే. మల అంటే బ్యాడ్, ఏరియా అంటే ఎయిర్. ఓకే. చెడు గాలి అని అర్థము. ఇది మనకు సంబంధించి మెయిన్ ఇక్కడ ఏ దోమ ఈ ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం ద్వారా మలేరియా రావడం జరుగుతుంది. మలేరియా వ్యాప్తి చేసేటువంటి క్రిమి ఏదంటే ఆడ ఎనాఫిలిస్ దోమ. 5-6 ఇయర్స్ పిల్లల్లో కంట సర్పిని నివారించుటకు ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఏంటి? ఆప్షన్ 5-6 సంవత్సరాల పిల్లల్లో కంట సర్పిని నివారించడానికి ఇచ్చేటువంటి వ్యాక్సిన్. ఆప్షన్ ఇక్కడ చూసినట్టయితే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. డీపీటీ వ్యాక్సిన్. ఇక్కడ మనము కంట సర్పి, కోరింత దగ్గు, ఓకే. కంట సర్పి అంటే మనకు డిప్టీరియా, కోరింత దగ్గు అంటే ఊపింగ్ కాఫ్ అండి. కోరింత దగ్గు, ధనుర్వాతం, ఓకే. పర్టుసిస్ అంటాం, టెటానస్ అంటాం, ఓకే. డిప్టీరియా, పర్టుసిస్, టెటానస్, డీపీటీ ఈ మూడిటికి కలిసి మనకు డీపీటీ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఇస్తారు అంటే, అంటే ఇక్కడ మనం చూసినట్టయితే హెపటైటిస్, ఓకే. ఈ 4కి కలిసి ఒక వ్యాక్సిన్ అనేది మనకు పెంటావాలెంట్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడు అంటే పిల్లవాళ్ళకి 6, 10, 14 వారాలు ఉన్న వయసులో మనకు పెంటావాలెంట్ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ పిల్లలకి డీపీటీ వ్యాక్సిన్ అనేది ఎప్పుడు ఇస్తారు అంటే ఈసారి హెపటైటిస్ ఉండదు. అంటే మనకిక్కడ ఓన్లీ డీపీటీ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా మనకి పిల్లలకి బూస్టర్ డోస్ అండి. బూస్టర్ డోస్ చూసినట్టయితే 16-24 మంత్స్‌లో ఇవ్వడం అనేది జరుగుతుంది. 0.5 ఎంఎల్. మనకిక్కడ ముందు చెప్పుకున్నగా 0.5 ఎంఎల్ఏ. నెక్స్ట్ డీపీటీ వ్యాక్సిన్ బూస్టర్ 2 అండి. బూస్టర్ 2 దీన్ని మనకెప్పుడు ఇస్తారు అంటే 5-6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. 0.5 ఎంఎల్ అనేది ఇస్తారండి. ఇంట్రామస్కులర్‌కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనకు అడిగిందైతే మనకు 5-6 ఇయర్స్ పిల్లల్లో మనకు ఏ వ్యాక్సిన్ చూడవచ్చు కంపల్సరీ నివారించడానికి అంటే డీపీటీ. బూస్టర్ డోస్ 2 అని చెప్తాను ఇది. బూస్టర్ డోస్ 1 అయితే 16-24 నెలల మధ్య కాలంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. అదే విధంగా 10 లేదా 10 సంవత్సరాలు లేదా 16 సంవత్సరాల్లో, ఓకే. ఇక్కడైతే మనకు ధనుర్వాతం రాకుండా, ధనుర్వాతం అంటే మనకు తెలుసు కదండీ ఇక్కడ టెటానస్ అండి. టెటానస్ రాకుండా టీటీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైనా పడినామంటే గాయాల ద్వారా మన ఒంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది. సో, అందుకే ఇక్కడ ఇన్ఫెక్షన్ రాకుండా సెప్టిక్ పడు కాకుండా టీటీ అనేది వేయడం అనేది జరుగుతుంది. దెబ్బలు తగిలినప్పుడు ప్లస్ 10 సంవత్సరాలు లేదా 16 సంవత్సరాల్లో కూడా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరికైనా, ఓకే. 0.5 ఎంఎల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. డీపీటీ బూస్టర్ 2 అని చెప్పుకోవచ్చు. ఇది 5-6 ఇయర్స్‌లో ఇచ్చేది. బూస్టర్ సెకండ్ డోస్ అనేది మనకు 5-6 సంవత్సరాల పిల్లల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి.
ఇక్కడ ధనుర్వాతం రాకుండా గర్భిణీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. TT1 ఇస్తారు. TT2 ఇస్తారు. అంటే తల్లికి ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రెగ్నెన్సీ టైంలో. మనకు పుట్టిన తర్వాత అయితే నేను చెప్పాను కదా ఇంతకుముందు. సో, ఆ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకు చూసినట్టయితే ఇయర్స్ అనేది అడిగితే మనకు 10 సంవత్సరాలు లేదా 16 సంవత్సరాలు అని చెప్పొచ్చు. ఒక టీటీ ఇంజెక్షన్ అనేది దాదాపు 6 మంత్స్ పనిచేస్తుందండి ఒకరి మీద. ఓకే. దాదాపు 6 మంత్స్ దాని పవర్ మన ఒంట్లోనే ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యాక్టివ్ ఇమ్యూనిటీకి ఉదాహరణ. యాక్టివ్ ఇమ్యూనిటీకి ఉదాహరణ చూసినట్టయితే ఆప్షన్స్. యాక్టివ్ ఇమ్యూనిటీకి ఉదాహరణ ఏంటంటే ఆప్షన్ 2 అండి. టీకాల ద్వారా మనకు వచ్చేటువంటిది. ఆ ఇమ్యూనిటీని మనం ఏమంటామంటే యాక్టివ్ ఇమ్యూనిటీ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మనిషి నుంచి మరొక మనిషికి లేదా జంతువు నుంచి మనుషులకు వ్యాప్తి చెందు వ్యాధులని ఏమంటారు? డాష్ అంటారు అని ఇచ్చారు. ఏమంటారు అంటే ఆప్షన్ 1 కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే సంక్రమణ వ్యాధులు లేదా అంటు వ్యాధులు అని కూడా అంటాం. ఒకరి నుంచి ఇంకొకరికి ఈజీగా అంటుకోవడం అనేది జరుగుతుంది. జంతువుల నుంచి మనుషులకు అంటుకోవడం అనేది జరుగుతుంది లేదా మనిషి నుంచి మనిషికి కూడా. నెక్స్ట్ క్వశ్చన్, సమాజ ఆరోగ్య కేంద్రం నందు ఉండు పడకల సంఖ్య. సమాజ ఆరోగ్య కేంద్రము అంటే CHCలో ఉండేటువంటి పడకల సంఖ్య చూసినట్టయితే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 30 పడకలు అనేటివి ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ విలేజ్ క్లినిక్ అని ఉంటుంది. దీంట్లో మనకి ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, ఓకే, విలేజ్ హెల్త్ గైడ్స్ ఎక్సెట్రా ఉండడం అనేది జరుగుతారు. ఓకే, దాయీస్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటిది సబ్ సెంటర్. సబ్ సెంటర్ లో ANMs, MPHS ఉంటారు. ఇక్కడ మనకు విలేజ్ క్లినిక్ అయితే ప్రతి 1000 మందికి ఒక ఇది పర్యవేక్షణగా ఆశా గాని అంగన్వాడీ వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఇక్కడైతే ప్రతి 2500 మందికి ఒక MPH నియమించడం అనేది జరుగుతుంది. వీళ్ళందరూ మనకు సబ్ సెంటర్ లో ఉంటారు. ఉప కేంద్రంలో ఉండడం అనేది జరుగుతుందండి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, వెల్కమ్ టు ఎథస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. ఈ వీడియోలో మనం బిట్స్ అనేటివి ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాము. ఈ ఫుల్ వీడియోస్ అనేటివి ఓకే, బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మీకు ఇక్కడ ఓన్లీ ఒక ఆప్షనే కాకుండా మీకు 4 ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో 4 ఆప్షన్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది వీలున్న కాలంలో. ఇలాంటి ఫుల్ వీడియోస్ అనేటివి మీకు యాప్ లో అందుబాటులో ఉన్నాయి. ఏపీకి అయినా సరే తెలంగాణకి అయినా సరే మీకు డబల్ అండి. మీకు ఇద్దరికి ఒకే రేట్ అనేది ఉంది. ఇక్కడ 499 రూపీస్ తోనే మీకు ఇక్కడ మనకు లెక్చరర్స్ చెప్పించినటువంటి వీడియో క్లాసెస్ ప్లస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అండి. వీటితో పాటు వాటి PDF కూడా మీకు అక్కడే మీకు డౌన్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అదే విధంగా టెస్ట్ సిరీస్ అండి. టెస్ట్ సిరీస్ ఎవ్రీ యూనిట్ కంప్లీట్ అయిన వెంటనే మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. బిట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఒక ఆప్షనే కాకుండా మీకు 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని ఎక్స్ట్రా మ్యాటర్ నెక్స్ట్ ఏ విధంగా బిట్ అనేది అడిగే అవకాశం ఉంది, దాని ఎక్స్ట్రా మ్యాటర్ కూడా మీకు అక్కడే చెప్పించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలంగాణ సంబంధించి చూసినట్టయితే మీకు ఏవైతే 6 చాప్టర్స్ ఉన్నాయో 6 యూనిట్స్ ఉన్నాయో యూనిట్ వైజ్ మీకు ఇక్కడ వీడియో క్లాసెస్, బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇవి మీకు క్విక్ రివిజన్ కిందకి యూజ్ అవుతాయండి. చాలా యూజ్ అవుతాయి. మీకు ఇవన్నీ విన్నారంటే కనుక జాబ్ అనేది కంపల్సరీ మీకు ఇక్కడ. ఓకే, టాపిక్ వైజ్ ఉంటాయి మీకు ఇక్కడ. 9441874218 కి ఏమైనా డౌట్ ఉంటే కనుక ఈ నెంబర్ కి కాల్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు మాకు ప్రాసెస్ తెలియదు అంటే మీరు ఈ నెంబర్ కాల్ చేసినా కూడా మనమైనా ప్రాసెస్ చేయిస్తాము. తెలంగాణ MPH ఫుల్ వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, ఓకే, 6 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో యూనిట్ వైజ్ మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఒక మా తెలంగాణకు ఒకటే కాదు, మన ఏపీ వాళ్ళకి కూడా సంబంధించి 4 యూనిట్స్ అనేవి ఉంటాయండి. 4 యూనిట్స్ సంబంధించి సైన్సెస్, నర్సింగ్ ప్రాథమిక భావనలు, సమాజ ఆరోగ్య నర్సింగ్ 1 and 2, సమాజ ఆరోగ్యము నర్సింగ్ 3 అండి. వీటన్నిటికి సంబంధించి మీకు యూనిట్స్ ఏవైతే ఇచ్చున్నారో యూనిట్ వైజ్ ఉంటాయి. ఇక్కడ అంటే మీకు ANM ఫుల్ వీడియోస్ ఉంటాయి. దీంట్లోనే మీకు ఫ్యాకల్టీ చెప్పినటువంటి వీడియోస్, బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ కలిసి ఉంటాయండి. ఏ యూనిట్ కి ఆ యూనిట్ మీకు ఇక్కడ సైన్సెస్ లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ముందు బోర్డు మీద చెప్పిన వీడియోస్ అయిపోయిన తర్వాత దాని కిందనే మీకు బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ విత్ 4 ఆప్షన్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీ యూనిట్ కి అలాగే ఉంటుంది. ఎవ్రీ టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే మీకు కంపల్సరీ అక్కడ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా పెట్టేసి ఉంటాము. ANM వాళ్ళకైతే ఇది ఎనఫ్ అండి. చాలా హై లెవెల్లో చెప్పించడం జరిగింది కాబట్టి మీకైతే జాబ్ అయితే కంపల్సరీగా మీరు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకుని వాళ్ళు ఉంటే పర్చేజ్ చేసుకోండి. 499 రూపీస్ తోనే ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 9441874218 నెంబర్ కి కాల్ చేయండి. డౌట్స్ క్లారిఫై చేస్తాం. ఇంకా లేట్ చేయకుండా క్లాస్ లోకి వెళ్ళిపోదాం.